హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ టీమ్ వైజ్ అనాలిసిస్లో ఇది ఫోర్త్ వీడియో. ఇంకా ఎవరైనా ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. కార్డ్స్లో పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అండ్ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు డిస్కస్ చేయబోయే టీం వచ్చేసరికి లాస్ట్ టైం ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్. ఫస్ట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సిఎస్కే అండ్ ఎంఐ తరువాత మోస్ట్ ఐపీఎల్ ట్రోఫీస్ కేకేఆర్కే ఉన్నాయి. అండ్ 5 టైమ్స్ ప్లే ఆఫ్స్కి రీచ్ అయ్యారు. అండ్ 3 టైమ్స్ విన్ అయింది కూడా గౌతమ్ గంభీర్ ప్లేయర్గా ఆడినప్పుడు అండ్ మెంటర్గా ఉన్నప్పుడు. గమనిస్తే విన్ అయిన తరువాత నెక్స్ట్ సీజన్కి ప్లే ఆఫ్స్కి కూడా క్వాలిఫై అవ్వరు. ఈసారి ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేస్తారు అని. లాస్ట్ ఇయర్ చాలా బాగా కుదిరింది అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు కూడా. కా ముఖ్యంగా చెప్పాలంటే కరేబియన్ ఆల్రౌండర్స్ రసెల్ అండ్ నరైన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఆల్మోస్ట్ 4 సీజన్స్ తరువాత నరైన్కి సక్సెస్ఫుల్ సీజన్ బ్యాటింగ్లో దొరికింది. బౌలింగ్లో ఆల్రెడీ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు, కానీ బ్యాటింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ రసల్ బ్యాటింగ్లో తక్కువ ఛాన్సెసే వచ్చిండొచ్చు, కానీ బౌలింగ్లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ 17 వికెట్స్ కూడా తీశాడు. అండ్ బెస్ట్ సీజన్ అనేసి చెప్పొచ్చు బౌలింగ్లో రసల్కి. అండ్ ఇంకో ఓపెనర్ ఫిల్ సాల్ట్, జోసన్ రాయ్ మిస్ అవుట్ అవ్వడంతో ఫిల్ సాల్ట్ని తీసుకున్నారు. ఇది గేమ్ చేంజర్ అనేసి చెప్పొచ్చు వీళ్ళకి. ఫిల్ సాల్ట్ ఆడిన ప్రతి మ్యాచ్ బాగా ఆడాడు. అండ్ వీళ్ళు ఓపెనింగ్ స్టాండ్ చాలా బాగా వచ్చింది. అది కూడా ఎస్ఆర్హెచ్కి ఎలా ఓపెనింగ్ ట్రెవిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఆడారు, అలాగే వీళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తో బాగా ఆడారు వీళ్ళు. నరైన్ అండ్ ఫిల్ సాల్ట్ కేకేఆర్కి ఆల్మోస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గెలిపించేసింది మ్యాచ్లన్నిటినీ. అండ్ బౌలింగ్లో వచ్చేసరికి నితీష్ రాణా చాలా మంచి ఫైండ్, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ బై అయిన మిచెల్ స్టార్క్ లీగ్ మ్యాచెస్లో ఎలా పర్ఫామ్ చేసినా ప్లే ఆఫ్స్లో మాత్రం కొట్టేశాడు. ప్లే ఆఫ్స్లో ఇన్ కేస్ ఫైనల్స్లో అయినా సెమీస్లో అయినా ట్రెవిస్ హెడ్ని అవుట్ చేసినకపోయింటే చూసింటాం కదా, మ్యాచ్ని సర్దేసుకోవాల్సి పట్టింది. కానీ మిచెల్ స్టార్క్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు ప్లే ఆఫ్స్లో. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ కేకేఆర్ ఈ ఇయర్ కూడా అదే పర్ఫార్మెన్స్ చేస్తారా అని చూద్దాం. నెక్స్ట్ ఐపీఎల్ 2025కి ఎవరిని పిక్ చేస్తారని చూద్దాం. బ్యాటర్స్ వచ్చేసరికి రింకు సింగ్ మంచి ఫినిషర్గా ఉన్నారు. అండ్ బెటర్ థింగ్ చెప్పాలంటే రింకుని రీటైన్ చేసుకున్నారు. అదే ఆప్షన్ లేకపోయింటే చాలా మంచి అమౌంట్ వచ్చేదే, కానీ రీటైన్ చేసుకున్నారు, అది మంచి ఆప్షన్ అనేసి చెప్పచ్చు. అండ్ అంకుష్ రఘువంశీ ఈజ్ అనదర్ బెస్ట్ ఫైండింగ్. స్టార్టింగ్ నుంచి గ్రూమ్ చేస్తున్నారు రింకు లాగా. అండ్ మనీష్ పాండే మళ్ళీ టీంలోకి వచ్చాడు. అండ్ కెప్టెన్ అజింక్య రహానే. వికెట్ కీపర్స్ వచ్చేసరికి క్వింటన్ డికాక్, రహమతుల్లా గుర్బాస్ అండ్ స్పెన్సర్ జాన్సన్. ఆల్రౌండర్స్ వచ్చేసరికి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారని చెప్పచ్చు. లాస్ట్ సీజన్లో ఆడిన సునీల్ నారాయణ్, ఆండ్రే రసూల్ కూడా చాలా బాగా ఆడారు, ఆల్రౌండర్స్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ తనతో పాటు రమన్ దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, రామన్ పౌల్, అంకుల్ రాయ్ అండ్ మొయిన్ అలీ మంచి ప్లేయర్సే ఉన్నారనేసి చెప్పచ్చు. ఉన్న వాళ్ళందరూ బెస్ట్ ప్లేయర్స్, అందరినీ రీప్లేస్ చేయగలరు. ఏ ప్లేస్లో వచ్చినా కూడా ఆడగలే ప్లేయర్స్ ఉన్నారు. అండ్ బౌలర్స్ వచ్చేసరికి హర్షిత్ రాణా, ఆంటీ నోకియా, వైభవ్ అరోరా అండ్ ఉమ్రాన్ మాలిక్. అండ్ స్పిన్నర్ వచ్చేసరికి మయాంక్ మార్కండే అండ్ మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఓవరాల్గా అయితే బ్యాటింగ్ సోగా ఉన్న మిడిల్ ఆర్డర్ అండ్ బౌలింగ్ చాలా బాగుంది. అండ్ ప్రాబుల్ 11 వచ్చేసరికి ఓపెనింగ్కి సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ ఆడొచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ప్లస్ సునీల్ నారాయణ్ని లాస్ట్ సీజన్ బాగా ఆడాడు కాబట్టి ఈ ఇయర్ కూడా స్టార్టింగ్లో ట్రై చేస్తారు. ఇన్కేస్ ప్రాబ్లం సరిగా ఆడకపోతే మిడిల్ ఆర్డర్కి పుష్ చేస్తారు. కానీ ఓపెనింగ్ ఫస్ట్ ఛాన్స్ వచ్చేసరికి సునీల్ నారాయణ్ అండ్ క్వింటన్ డికాక్ ఆడుతారు. సో వీళ్ళిద్దరే ఓపెన్ చేస్తారు. ఫస్ట్ డౌన్ కెప్టెన్ అజింక్య రహానే అని అనుకుంటున్నాను. అండ్ చూడాలి ఎలా ఆడుతాడు అని. లాస్ట్ ఇయర్ చెన్నైకి బాగానే ఆడాడు, కానీ ఇప్పుడు చూడాలి ఎలా ఆడతాడు అనేసి. అండ్ అజింక్య రహానే రైట్ హ్యాండెడ్ కాబట్టి ఫస్ట్ ఎవరి వికెట్ పడినా సో లెఫ్ట్ అండ్ రైట్ కూడా కుదురుతుంది. అండ్ నెక్స్ట్ దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ వస్తాడు. లాస్ట్ సీజన్ బాగానే ఆడాడు అండ్ ఛాన్సెస్ కూడా తక్కువ వచ్చాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇయర్ చూద్దాం ఎలా ఆడతాడు. కానీ
బై చాలా అమౌంట్ ఎక్కువ పెట్టేశాడని నాకనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనీష్ పాండే ఆర్ అంకుష్ రఘువంశీ అని అనుకుంటున్నారు. అంకుష్ రఘువంశీ మాత్రం లాస్ట్ ఇయర్ చాలా బాగా ఆడాడు. అండ్ ఒక 50 కూడా చేశాడు అనుకుంటా. సో, అంకుష్ రఘువంశీ ఆర్ మనీష్ పాండే కూడా రావచ్చు. అండ్ తర్వాత ఫినిషర్స్ వస్తారు. రింకు అండ్ రసల్. నెక్స్ట్ రమణ్‌దీప్ సింగ్ వస్తారు. అండ్ ఇక్కడి వరకు బ్యాటింగ్ ఉంటుంది. బ్యాటింగ్‌లో అయితే నో ప్రాబ్లమ్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ బౌలింగ్‌లో వచ్చేసరికి హర్షిత్ రాణా, హార్దిక్ నూగ్యా అండ్ వైభవ్ అరోరా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి వస్తాడు. ఇందులో 4 ఫ్రంట్ లైన్ బౌలర్స్ రసెల్ అండ్ నరేన్ ఉంటారు కాబట్టి సో, వాళ్ళిద్దరూ పైన స్ప్లిట్ చేసుకున్నా కూడా 5 ఆప్షన్స్ సరిపోతుంది. అండ్ ఇన్‌కేస్ బ్యాకప్‌గా కావాలంటే కూడా వెంకటేష్ అయ్యర్ కూడా బౌలింగ్ వేస్తాడు. సో, వీళ్ళకి బౌలింగ్‌లో ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ప్లేయింగ్ లెవెల్ అయితే సాలిడ్‌గా ఉంది. అండ్ బ్యాకప్స్ కూడా ఉన్నారు. స్ట్రెంగ్త్స్ వచ్చేసరికి వీళ్ళకి మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ అండ్ స్పిన్ బౌలింగ్. మిడిల్ ఆర్డర్‌లో ఆల్మోస్ట్ మ్యాచ్ విన్నర్సే ఉన్నారు. అండ్ స్పిన్ బౌలింగ్స్‌లో వచ్చేసరికి మిస్ట్రీ స్పిన్నర్స్ ఇద్దరు నరేన్ అండ్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. థర్డ్ స్పిన్నర్‌గా మార్కండే లాంటి మంచి స్పిన్నర్ కూడా ఉన్నారు. సో, బౌలింగ్‌లో మంచి ఆహ్, పవరే ఉంది. అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అంతా బాగుంది. కెప్టెన్‌గా కూడా రహానె బాగా లీడ్ చేశారనేసి అనుకోవచ్చు. లాస్ట్‌లో ముందు కూడా రహానె లీడ్ చేశారు కాబట్టి సో, బాగానే ఆడతారని అనిపిస్తుంది. అండ్ ఇక వీక్‌నెస్ వచ్చేసరికి టాప్ ఆర్డర్‌లో నరేన్ లాస్ట్ సీజన్‌లో ఆడిన విధంగా ఆడుతాడా అనే ఒక డౌట్ ఉంది. అండ్ క్వింటన్ డికాక్ కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓన్లీ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. సో, ఎలా ఆడుతాడో చూడాలి. అండ్ బౌలింగ్‌లో వచ్చేసరికి నోకియా ఇంజ్యూరీలో ఉన్నాడు. ఎవరికి ఫిట్ అవుతాడా లేదా అని ఇప్పుడు వరకైతే రిపోర్ట్స్ లేవు. కానీ చూడాలి. నోకియా వస్తే మాత్రం బౌలింగ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇక ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసరికి చాలామందే ఉన్నారు. సునీల్ నారాయణ్, రస్సెల్ అండ్ రింకు లాంటి ఫినిషర్స్ ఉన్నారు. అండ్ నో డౌట్ ఆల్ ఆల్ ప్లేయర్స్ ఆర్ ది బెస్ట్. నాకు అయితే వరుణ్ చక్రవర్తి కైండ్ ఆఫ్ ప్లేయర్ అనిపిస్తుంది. ఈ ఇయర్‌లో చూసాం కదా! ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంత బాగా పెర్ఫార్మ్ చేశాడనేసి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. సో, నాకైతే వరుణ్ చక్రవర్తి ఈస్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అని అనిపిస్తుంది. అండ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి టీమ్ అయితే బాగుంది. ఆల్ బేసెస్ కవర్డ్ అని అనిపిస్తుంది. అండ్ సునీల్ నారాయణ్ బాగా ఆడితే అండ్ రసెల్ కూడా బాగా ఆడితే ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు. చూడాలి. ఇన్‌కేస్ వాళ్ళ హిస్టరీ చూసినట్లు ముందు సీజన్ విన్ అయిన తర్వాత వాళ్ళు సరిగ్గా ఆడరు కదా! చూడాలి ఈసారి అన్నా బాగా ఆడుతారో లేదో అని. ఇది నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. బై ఫర్ నౌ.